హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి. ఇది మృదేశ్వర టెంపుల్, కర్ణాటకలో వస్తుంది. ఇది అరేబియా సముద్రం ఒడ్డున వెలిసిన ఒక పవిత్రమైన శైవ క్షేత్రము. ఇది చాలా బీచ్లు చాలా ఫేమస్, కానీ ఇక్కడ టెంపుల్ మరీ ఫేమస్. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఇది ఒకటి. ఇది 20 అంతస్తుల ఎత్తు ఉంటుంది గోపురము. ఇక్కడ బీచ్లు చూడండి. మామూలుగా బీచ్లో చాలామంది జనాలు ఉంటారు. ఇది వర్షాకాలం కావడం వల్ల నీరు చాలా ఉధృతంగా ఉంది. అందుకోసము ఈ ప్రజలను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. బార్డర్లు వేసి అడ్డు పెట్టేశారు కట్టెలతో. లోపలికి ఎంట్రీ లేదు. వెళ్ళారనుకో మన పోలీస్ మామగారు చితక్కొట్టేస్తారు. చూడండి గోపురము ఎంత ఎత్తుగా ఉందో. పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. అందుకోసం మొత్తం అంతా చిన్నలు కనేసి మొత్తం రెడీ చేస్తున్నారు. చూడండి 20 అంతస్తులు సమానంగా ఉంటుంది దీని ఎత్తంట. ఎగ్జాక్ట్గా ఎంత అని తెలియదు. పక్కనే ఇంకో మన మహాశివుడిగా విగ్రహం ఉంది చూడండి. ఇది నిర్మించడానికి 3 సంవత్సరాలు పట్టిందంట. 123 అడుగులు ఎత్తు ఉంది ఇది. ఇది ప్రపంచంలోనే రెండైన ఎత్తైన మహాశివలింగము. చూడండి ఫ్రెండ్స్, ఇది సీజన్ కాకపోయినా కూడా చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చాయో, ఈ జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఆకాశం తాకుతున్నట్టుగా ఉంది గోపురం అయితే. దానిపైన ఇంకా పెయింట్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళకే దిగాలి. అంత ఎత్తు నుంచి కిందకు చూసారంటే కళ్ళు తిరిగి పడిపోతారు కావాలంటే. అంత ఎత్తు ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడండి పైకి వెళ్ళాము చూడండి. ఇక్కడ పైనుంచి చూస్తున్నాము శివుని విగ్రహం కింద భాగం. ఇది పచ్చటి గార్డెన్ మొత్తం ఉంది చూడండి. జనాలు కూడా ఆ శివుని విగ్రహం కింద ఒక చిన్న గుహ ఉంది ఫ్రెండ్స్. ఆ గుహ లోపల స్థల పురాణం ఇది. దానికి సంబంధించి మొత్తము విగ్రహ రూపంలో మన అందరికీ అర్థమయ్యేలాగా చెక్కారు చూడండి. శివుడు విగ్రహాన్ని అనగా ఆత్మలింగాన్ని తీసుకొని రావడానికి రావణాసురుడు తపస్సు చేస్తాడు. ఆత్మలింగం గురించి వాళ్ళ మాతృదేవత అడిగింది కావాలని ఆత్మ విగ్రహం. అందుకు మహాశివునికి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగం సాధించాలి అని రావణాసురుడు తపస్సు చేస్తున్నాడు. అది కూడా దానికి సంబంధించిన విగ్రహాల మొత్తం ఇవంతా. అప్పుడు నారద మహర్షి ఇది గనక జరిగిందంటే దేవతలకు చాలా ఆపదలు ఎదురవుతాయని మహావిష్ణువుకి చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు మాయతో సూర్యాస్తమయాన్ని తొందరగా క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసిన తర్వాత సూర్యాస్తమయంలో బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కాబట్టి సముద్రంలో స్నానం ఆచరించడానికి వెళ్తాడు రావణాసురుడు. స్నానం ఆచరించే సమయంలో మన గణపతి చిన్న పథకం పని మహావిష్ణువుతో మాట్లాడుకొని పథకం ద్వారా ఆత్మలింగాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తారు. కానీ రావణాసురుడి దగ్గర నుంచి చేజిక్కించుకోవడం అసాధ్యం. కాబట్టి ఎలాగైనా సరే ఆత్మలింగాన్ని భూమిపైన పెట్టాలని చెప్తాడు. శివుడు ముందుగానే చెప్పింటాడు, ఆత్మలింగం భూమిని తాకిందంటే మళ్ళీ దాన్ని కదిలించడం ఎవరితనము కాదు అని. అందుకోసము గొర్రెల కాపర్ల వేషంలో వెళ్ళి అక్కడ కాసుకొని ఉంటాడు మహాగణపతి. అప్పుడు రావణాసురుడు సమయం ఆసన్నమైంది స్నానానికి అని చెప్పి అక్కడ ఎవరు లేనిది చూసి కింద పెట్టకూడదు కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్న పిల్లాడి గణపతి చేతిలో ఆత్మలింగం పెట్టి స్నానానికి వెళ్తాడు. పిల్లాడు ముందుగానే చెప్తాడు, స్వామి నేను మోయలేని బరువుగా ఉందంటే, లేదు తొందరగా వచ్చేస్తాను అని. సరే స్వామి, నేను మోయలేని సమయంలో ఖచ్చితంగా మీకు పిలుస్తాను 3 సార్లు మీరు రాలేకపోయారనుకుంటే నేను ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. సరే అని చెప్పి స్నానం ఆచరించడానికి వెళ్తాడు రావణాసురుడు. ఆ సమయంలో పిలుస్తాడు, 3 సార్లు పిలిచేస్తాడు. పిలిచేసరికి రాకుండా అయిపోతాడు. అప్పుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. అప్పుడు అది పెకలించడానికి ప్రయత్నించినప్పుడు దాని నుంచి 5 ముక్కలు వేరవుతాయి. ఆ 5 ముక్కలు కర్ణాటకలోని 5 ప్రదేశాల్లో పడతాయి. అవి పంచమహాశైవ క్షేత్రాలుగా ఇప్పుడు ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఇది కూడా ఒకటి. పెకలించిన ఆత్మలింగము గోకర్ణంలో పడుతుంది. ఇక్కడి స్థల పురాణం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా ఒక్కొక్కటిగా బొమ్మల రూపంలో అందరికీ అర్థమయ్యేలాగా చాలా అందంగా వివరించారు. ఇది మన శివుని విగ్రహం ఉంది కదా, విగ్రహం కింద ప్రదేశంలో లోపల గుహలో చెక్కబడింది ఇదంతా.
ఇది తెలిసిన వారికి మాత్రమే అక్కడికి వెళ్ళి చూడగలుగుతారు. చాలామంది ఇది గమనించారు, ఇక్కడ పైన గుహ ఉంది, ఇక్కడ వెళ్ళడం వల్ల అది చూడొచ్చు అని చెప్పి. మాకు కూడా తెలియదు, ఏదో అనుకోకుండా పైకి వెళ్తే తెలియడం వల్ల ఇది మొత్తం అందరికీ తెలియాలి, చూడాలి అని చెప్పి క్లియర్గా కవర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు ఇది చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహంలో గణపతి బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఈ ప్లేస్లో విగ్రహం మనకు ఆత్మలింగం కింద పెట్టడానికి రెడీ అయ్యాడు. చాలా చక్కగా చెక్కారు చూడండి. చూస్తూ ఉంటే ఇంకా నుంచి చూడాలనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఆయన ఇంకా టైం అయిపోతామని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాము. అక్కడ పెట్టేశాడు రావణాసురుడు గణపతిని 2 దెబ్బలు కూడా వేసాడు చూడండి. దాన్ని ఇప్పుడు రావణాసురుడు పెకలిస్తున్నాడు. అది తీయడానికి అసాధ్యము, కానీ ఇక్కడ నుంచి పెకిలించేశాడు రావణాసురుడు. అవి విరిగా 5 ముక్కలుగా పడ్డాయి. ఇవే ఆ పంచశైవ క్షేత్రాలు చూడండి. ఎక్కడెక్కడ వెళ్తా అని చెప్పి వాటి పేర్లతో సహా ఇచ్చారు. ఇది మహావల్లేశ్వర టెంపుల్. ఆ పక్కనే శ్రీరాముల వారి మందిరం కూడా ఉంది. శ్రీరాముల వారి మందిరానికి ఇక్కడ లెఫ్ట్లో దారి ఉంది. ఆ దారిలోనే గుహలకి ఎంట్రన్స్ చూడండి. శ్రీరాములు సీతాదేవి మందిరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.